వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీ సిరీస్కి వెల్కమ్. మనం ఆలోచన అనే ఒక సబ్జెక్టు మీద సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఆలోచనకు సంబంధించి ఇంకొక కోణం ఏమిటి అంటే, ఆ కోణాన్ని ఒక కొటేషన్ రూపంలో రాశాను. పరిస్థితులు బాగా లేనప్పుడు వాటిని అధిగమించడానికి ఆలోచించవలసి ఉంటుంది. పరిస్థితులు బాగా లేనప్పుడు అవి ఎన్నో రకాలుగా మనకు ఎదురవుతాయి. పరిస్థితులు ఎన్నో రకాల పనులు చేయవలసి వచ్చినప్పుడు ఆ పనులు ఆగిపోవచ్చు ఏవో కారణాల వల్ల. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అవి కూడా ఆగిపోయే పరిస్థితులు రావచ్చు. అప్పుడల్లా పరిస్థితులు బాగా లేనప్పుడు వాటిని అధిగమించడానికి ఆలోచించవలసి ఉంటుంది. ఓ ప్రమాదం ఎదురైంది, దీన్ని ఎలా అధిగమించడం? ప్రమాదం ఎదురైంది అని అధైర్యపడి అక్కడే కూలబడకుండా ఆ ప్రమాద పరిస్థితుల్ని మనం ఏ విధంగా అధిగమించవలసి ఉంటుందో మనం ఆలోచించాలి. ఇది ప్రాణి సహజాతమైన లక్షణం. ఏమిటి అంటే, ప్రమాదం ఎదురు కాగానే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ప్రాణి సహజాత లక్షణం. ప్రాణికి సహజంగానే ఆ లక్షణం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అధైర్యం వల్లనో, ఏ దారి తప్పించుకోవడానికి ప్రమాదం ఎదురైంది, ఏ దారి లేదు అని అనుకోవడం వల్లనో మనుషులు నిరాశలో కూరుకుపోతారు. ఓ ప్రమాదకర పరిస్థితి ఎదురు కాగానే నిరాశ పడతారు, బాధలో కూరుకుపోతారు. అలా ఉండకూడదు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు బాగా లేనప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం వాటిని ఎట్లా అధిగమించాలని ఆలోచనలు చెయ్యాలి. అది ఈ కొటేషన్ ఉద్దేశం. వర్షం పడుతోంది, బయటికి వెళ్ళాలి, పని ఉంది, గొడుగు వేసుకొని వెళ్తాం. అట్లాగే ప్రతిదీ ఉంటుంది. మనకి ఏదో అడ్డంకిలాగా కనిపిస్తుంది. అలా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఈ దారి కాకపోతే కాస్త చుట్టూ తిరిగితే ఇంకొక దారి. ఒక నది బాగా పొంగుతూ ఉంటుంది, మనం వెళ్ళవలసి ఉంటుంది. చాలా పైకి వెళ్తే ఏదో ఒక బ్రిడ్జి ఉంటుంది, బాగా ఎగువకు వెళ్తే ప్రవాహం తక్కువగా ఉంటుంది. అంచేత ఓ మార్గం దొరుకుతుంది. సో ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని అధిగమించాలి అన్న ఆలోచన మనకు ఉన్నట్టయితే ఏదో ఒక దారి మనకు దొరుకుతుంది. అంచేత మనకు పరిస్థితులు బాగా లేవు అని దిగాలు పడిపోయి కూర్చొని ఓసారి ఫెయిల్ అయ్యామని చెప్పి మళ్ళీ పరీక్ష రాయకుండా ఉండడానికి ఇట్లాంటివన్నీ కాకుండా, ఇది ఎదురైంది ఈ పరిస్థితి, దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏం చేయవలసి ఉంటుంది. ప్రతి బ్యాడ్ కండిషన్కి ఒక పరిష్కారం ఏదో దొరుకుతుంది. మనం ఆలోచిస్తే ప్రతి దుస్థితికి కూడా ఒక మార్గం దొరుకుతుంది బయటపడడానికి. కనుక మనుషులు ఎప్పుడు కూడా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరాశ పడకూడదు, వాటిని అధిగమించడానికి ఆలోచన చెయ్యాలి. మనకు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాటిని అధిగమించడానికి ఆలోచించాలే తప్ప మనం బాధపడుతూ కూర్చోకూడదని ఈ కొటేషన్ ఉద్దేశం. మరోసారి కొటేషన్ చదువుతాను. పరిస్థితులు బాగా లేనప్పుడు వాటిని అధిగమించడానికి ఆలోచించవలసి ఉంటుంది. ఆలోచన యొక్క ప్రాధాన్యత. ఆలోచనే కనుక లేకపోతే మనం అక్కడి నుంచి బయటకు పడలేము, ఆ ప్రమాదంలోనే కూరుకుపోతాం, మన జీవితం ముగిసిపోతుంది. కనుక ఆలోచన యొక్క ప్రాధాన్యత ఏమిటి? దీని నుంచి బయటపడాలి అన్న ఆలోచన ఒకటి ఉన్నట్టయితే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇది కొటేషన్ ఉద్దేశం. మనం ఈ ఆలోచనకు సంబంధించి మనం మరొక కొటేషన్ను మనం తదుపరి తెలుసుకుందాం.